గురువు గారు, ఈ మధ్య కాలంలో కామాఖ్య టెంపుల్‌వి కొన్ని వీడియోలు బాగా వైరల్ అయితున్నాయి. అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎర్రటి వస్త్రానికి కొన్ని రహస్యాలుంటాయి అని చెప్తున్నారు. దీని యొక్క రహస్యాలు తెలియజేస్తారా? ఇప్పుడు ఎర్రటి వస్త్రం అని ఇప్పుడు మొదలెట్టారు. అంతకుముందు తెల్లని వస్త్రం వేసేస్తే ఎర్రగా అయిపోతుంది అని చెప్పేవారు. ఆ తర్వాత అక్కడ తెల్లని వస్త్రం వేయర్రా బాబు, ఎర్రని వస్త్రం వేస్తారా అని ఫ్యాక్ట్స్ చెప్పిన తర్వాత అప్పుడు జనాలు రియలైజ్ అవుతున్నారు. అసలు కామాఖ్య టెంపుల్ అంటే ఏంటంటే అష్టాదశ శక్తి పీఠాల్లో మనకి అమ్మవారు శ్రీశైలం మల్లి భ్రమరాంబ, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి 54 శక్తి పీఠాల్లో ఉంది. అలా 54 శక్తి పీఠాలలో ఈ కామాఖ్య అమ్మవారు కూడా ఒకటనమాట. 51 శక్తి పీఠాలు అంటారు, 54 అంటారు, 108 అంటారు. మొత్తం మీద 51 శక్తి పీఠాలలో ఇది ఒకటి. ఇకపోతే నెక్స్ట్, ఈ కామాఖ్య అమ్మవారు సాక్షాత్తు జగన్మాత అయినటువంటి పార్వతీదేవి, అందరూ డౌట్ లేదు. ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే అందరికీ తెలిసిన స్టోరీనే. ఈ దక్ష ప్రజాపతి సతీదేవి, దక్ష ప్రజాపతి కుమార్తె. ఆమె దక్ష ప్రజాపతి ఒకప్పుడు శివభక్తుడే, కానీ శివుడి మీద కోపంతో ద్వేషం పెంచేసుకొని తన అల్లుడైనా సరే ఆయన్ని తిట్టేస్తూ ఆయన ఎప్పటికప్పుడు ఇన్సల్ట్ చేయాలని చూస్తాడు. ఆయన ఇంకా బాగా ఇన్సల్ట్ చేయాలని చెప్పేసి ఏం చేశాడంటే తను శివుడు లేకుండా ఒక హోమాన్ని మొదలెట్టేశాడు. నిరీశ్వర యాగం అంటారు దానికి. బ్రహ్మ విష్ణు ఋషుల్ని అందరినీ పిలిచాడు, అష్టదిక్పాలకులందరినీ. బ్రహ్మ విష్ణు ఇద్దరు వెళ్ళరు, ఋషులు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతే వాళ్ళందరికీ ఇక్కడ సతీదేవి వచ్చింది. వాళ్ళందరి ముందు తిట్టేసరికి సతీదేవి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి తన భర్తను తిడుతుంటే బటన్ వేలేలాగా అనుకొని చనిపోతుంది, కాల్చుకొని, చితాగ్ని కాల్చుకొని చనిపోతుంది. అయితే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే శివుడు ఆ శవాన్ని వేసుకొని పైన మా ప్రపంచం అంతా నడుస్తుంటే సృష్టి నాశనం అవుతుంది కాబట్టి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఒక్కొక్క అంగాన్ని కట్ చేస్తుంటే జుట్టు ఒక చోట పడి, కళ్ళు ఒక చోట, ఇలా అమ్మవారి పార్ట్స్ అన్నీ కూడా పడి యోనిపీఠము అనేటటువంటిది అమ్మవారి యొక్క ఇది కామాఖ్యలో పడింది. అది కామాఖ్య అమ్మవారి పీఠం అంటాం అనమాట. యోనిపీఠం అంటాం. అంటే అర్థం అవ్వాలని మనకు అలా చెప్తారు ఈ పురాణాలన్నీ కూడా. అంటే ద జెనిటల్ ఆర్గన్ ఆఫ్ ద మాతా సతీ అక్కడ ఉంది అంటే ఏంటంటే అక్కడ మనకి సృష్టికి మూలమైనటువంటి శక్తి ఆ అస్సాం గౌహతి టెంపుల్లో ఉంది అనేది అర్థం అనమాట. అక్కడ అంటే టెంపుల్లో ఉందంటే మళ్ళీ అందరూ టెంపుల్కి వెళ్ళి కూర్చుంటారు. టెంపుల్లో కాదు, ఆ సింబాలిక్ రిప్రజెంటేషన్గా చెప్తారు. జగన్మాత అయినటువంటి అమ్మవారు తన అస్తిత్వాన్ని చూపించడం కోసం ఒక్కొక్క ప్లేస్ని 51 ప్లేసెస్లో చూపించింది. అంటే 54 ప్లేసుల్లో శక్తి ఉందని కాదు అక్కడ అర్థం. ఆ ప్లేసుల్లో ఆ స్థలంలో ఉన్నట్టు చెప్తున్నారు. నో, ఆ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ఎగ్జిస్టెన్స్ ఉండాలి కదా. ఆ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, అమ్మవారి యొక్క జుట్టు పవర్ఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పవర్ఫుల్. సో ఆ పవర్ఫుల్ అయినటువంటి ఆ యొక్క ఆ తత్వం మొత్తం అంతా కలిపితే ఆ పార్వతీ తత్వం. ఆ తత్వము గొప్పది, ఒక్కొక్క పార్ట్ తత్వము గొప్పది. ఆ తత్వాన్ని తెలుసుకోమన్నారు. దానికి సింబాలిక్ రిప్రజెంటేషన్గా పురాణాల్లో అలా చెప్తాం అనమాట. అసలు పార్ట్స్ ఎందుకు చేశారు గురుగారు? అదే దక్షుడు శివుడు ఇలాగా బాడీ మీద వేసుకొని బాధతో, తన భార్య చనిపోయిందని బాధతో ఆయన విశ్వంగా ఎదిగిపోతున్నాడు. భూమి అన్నీ కూడా ఆయన కాళ్ళ కింద పడిపోయి నలిగిపోతుంది. అందువలన అప్పుడు సృష్టి నాశనం అవుతుంది కాబట్టి ఆ పరమేశ్వరియే ప్రత్యక్షమయ్యి మెటాఫిజిక్స్ ఇదే అర్థం చేసుకోవాలి తత్వం. విష్ణువుకి ఏం చెప్తుందంటే కట్ చేసే ఒక్కొక్క పార్ట్, అంటే అన్ని ప్లేసెస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని చెప్పడం కోసం అనమాట జగన్మాత. ఆ ప్లేసుల్లో తను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఇలా రాష్ట్రాలు ఉన్నాయి. అన్నీ ఇంపార్టెంటే అనడం కోసం ఒక నది గంగా ఏమో అక్కడ పుట్టింది, గంగా నది. కృష్ణ ఏమో మనకి విజయవాడ దగ్గర పుట్టింది, యూపీలోనేమో అక్కడ. అలహాబాద్లో 3 కలుస్తాయి. యూపీలో మధురా దగ్గరేమో యమున పుట్టింది. ఇలా ఎందుకు పెట్టాము? మొత్తం భారతదేశం అంతా సమగ్రంగా అన్నీ కలిస్తే గొప్పది, ఒక్కొక్క పార్ట్ ఈక్వల్లీ గొప్ప అని చెప్పడం కోసం. ఆ విధంగా పార్వతీదేవి యొక్క శక్తిని చూడాలి తప్ప దేవాలయం మీద ఎగబడి దేవాలయానికి వెళ్తున్నారు జనం. అక్కడే ఉందేమో అది కాదు. అది తెలుసుకోవాలి. మెటాఫిజిక్స్ ఆ తత్వాన్ని చెప్తుంది అక్కడ అమ్మవారు. అక్కడ ఏంటంటే జనరల్గా స్త్రీలంతా కూడా
రజస్వల బహిష్ట అవుతారు నెలసరి. ఆ విధంగా కామాఖ్య అమ్మవారు కూడా ప్రతి నెల బహిష్ట అవుతుంది. ఆ బహిష్ట అయినప్పుడు అక్కడ యోని పెట్టాం కాబట్టి ఆ యోని అనేది ఒక రాయి కింద ఉంటాయి అంతే. ద్వాదశ జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు ఇవన్నీ రాళ్ళ కింద వస్తాయి. స్వయం వ్యక్తాలంటే ఆ రాళ్ళు కనబడతాయి. ఆ రాళ్ళు కనబడినప్పుడు ఓకే ఇదే అమ్మవారిని నమ్మకంతో మనం చేస్తాం అంతే. ఆదిశంకరాచార్యుల వారు వచ్చి వాటిని అన్నిటిని గుర్తించి ఇదిగో ఈ ప్లేసుల్లో శివుడు ఉన్నాడు, ఇక్కడ ఆ శక్తి కేంద్రాలు అక్కడ ఉన్నాయి, శక్తి క్షేత్రం ఇది అని చెప్పేసి డిస్క్రిమినేట్ చేసి ఐడెంటిఫై చేసి మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు ఏమవుద్దంటే ఒక స్ప్రింగ్ అంటే అక్కడ నీళ్లు జలధార కారుతా ఉంటది. ఆ రాయి మీద జలధార కారడం వల్ల అవి పింక్ కలర్ లో ఉంటుంది వాటర్. అక్కడ సిన్నాబార్ అనేటటువంటి మెగ్నీషియం సల్ఫైడ్, తర్వాత ఫెర్రస్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ వనరులు ఆ ఏరియా అంతా ఉంటాయి. అందువలన అక్కడ రాళ్ళన్నీ కూడా గ్రీన్ కలర్ లో కానీ లేదా లైట్ పింక్ కలర్ లో కానీ ఉంటాయి. అక్కడ అంబుబాచి అని ఒక ఫెస్టివల్ జరుగుతుంది. అది ఆషాఢ శుక్ల పంచమి నుంచి ఏకాదశి వరకు ఈ రోజుల్లో యాక్చువల్గా చేయాలి. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి ముందు చేసేసారు. అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ అమ్మవారు అప్పుడు ఆ యోనికి ఆ ఎర్ర గుడ్డ వేసేస్తారు. గుడ్డ వేసేసి ఆ 3 రోజులు కూడా బయటకు వచ్చేస్తారు. ఎందువలన బయటకు వచ్చేస్తారు అని అంటే ఆడవాళ్ళు బహిష్ట అయినప్పుడు వాళ్ళకి పాపం టోటల్ రెస్ట్ ఇవ్వాలి. అందుకని నువ్వు వెళ్ళి పనులు ఏం చేస్తావులే అమ్మాయిలు పడుకో అని అనడం కోసం ముట్టుకోకూడదు అని చెప్పేసి వీళ్ళు ముట్టుకోవచ్చు అంటే వీళ్ళు ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా పనులు కలుపుకొని. రెస్ట్ పీరియడ్ అది. స్త్రీకి రెస్ట్ పీరియడ్ ఇవ్వాలి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి అని చెప్పేసి పడుకోమంటారు. అందుకని ముట్టుకోవద్దు అంటారు. కాబట్టి అందుకని దానికి మడి ఆచారం అని పేరు పెట్టారు. సో అక్కడికి వెళ్ళి పడుకుంటారు వాళ్ళు. తర్వాత ఈ 3 రోజులు అమ్మవారు అక్కడ రెస్ట్ ప్లేస్ ఉంటుంది. ఆ తర్వాత 3 రోజులు తుంగభద్ర అనేది ప్రవహిస్తుంది. ఆ తుంగభద్ర నది ఒడ్డున ఈ 3 రోజుల తర్వాత గుడి తెరుస్తారు. పంతులు గారు భార్యలు అందరూ కలిసి వస్తారు. పంతులు గారు కాళ్ళకి గుడ్లు కట్టి తీసుకెళ్తారని చెప్తారు. చెప్పిన తర్వాత లోపల అక్కడ అదంతా ఆడవాళ్ళు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ తమ భర్తలు వచ్చి నిత్య పూజ చేస్తారు అమ్మవారికి. సో ఆ టైంలో ఆ ఎర్రగుడ్డగా ఉన్నటువంటిది ఆ అమ్మవారి యొక్క ఎర్ర వాటర్ కలిసింది కాబట్టి ఆ వాటర్ లైట్ పింక్ కలర్ అది కలుస్తుంది కాబట్టి దాన్ని ఆ గుడ్డను కట్ చేసి ప్రసాదం కింద ఇస్తారు. ఇప్పుడు అది ఓన్లీ తెలిసిన వాళ్ళకే ఇస్తారు అనుకుంటే అది అందులో ఏదో మహిమ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఎగబడతారు కదా దానికి డబ్బులు అప్పుడు ఆటోమేటిక్గా పంతులు గారు క్యాష్ చేసుకుంటారు కదా. గణగాపురంలో ఇప్పుడు గంధం ఉంది పాదుకుల్లో అంటే ఒకడు 5,000 10,000 8,000 కూడా ఇచ్చి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒరిజినల్ గంధాన్ని ఆ పాదుకులు ఎవరు పంతులు గారు ఇళ్లలో చేసుకుని తెచ్చిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఒక నమ్మకం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కడు ఏం చేయాలంటే ఆ కామాఖ్య అమ్మవారిని పూజ చేసుకోవాలి, అది నేర్చుకోవాలి. ఓం కామాఖ్యై నమః అంటే సరిపోతుంది. ఇదమ్మ నీలాచల పర్వతాల మీద వెలిసింది అంబుబాచి ఫెస్టివల్ అంటారు. ఆషాఢ శుక్ల పంచమి నుంచి ఎవరైనా వెళ్ళొచ్చు భక్తులందరూ కూడా. అయితే అంబుబాచిలో వేలాది మంది వెళ్ళిపోతారు. ఏదో అప్పుడే వెళితే లాభం వచ్చేస్తున్నట్టు ఈ జనాలు పంతులు గారులు కూడా బిజినెస్ బాగుంటుందని తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ పంచబలులు అని ఇస్తారు. పంచబలులు ఎవరు ఇస్తారు? వీళ్ళ ముందు ఈ తీసుకెళ్లేవాళ్ళు ఇప్పుడు కాయగూరలతో పూజ చేయిస్తారు నీకు, దోసకాయలతో వంకాయలతో అంటే ఎవడు డబ్బులు 1,00,000 10 లక్షలు ఎవడు ఇవ్వడు కదా 5 లక్షలు. సో అక్కడికి వీళ్ళేమో బిల్డప్కి ఒక దున్నను వెయ్యాలి, ఒక మేక దున్నపోతుని వెయ్యాలి, ఒక దున్నపోతుని, ఒక మేకని, ఒక బాతుని, ఒక పావురాన్ని, ఇలా మానవ మృగాలు అయిపోయి వాటిని కట్ చేయించేస్తున్నారు వాళ్ళు. అది ఆచారం పేరుతో. అదేమీ కాదు, అవన్నీ ఏం లేవు. అండ్ అస్సాం తర్వాత ఆ కోర్ట్ అంతా కూడా హైకోర్టు అంతా కూడా మనకి తీర్పులు ఇస్తే ఆ గుడి దేవాలయం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వ్యాపారం కొనసాగదని చెప్పి వాళ్ళు మా ఆచారం ఇది, మేము ఇలాగే చేస్తామని చెప్పేసి కౌంటర్ ఫైల్ చేశారు. అవన్నీ ఎక్కువ కాలం నిలబడవు, సుప్రీంకోర్టులో కేసు ఉంది, పెండింగ్లో ఉంది, అవన్నీ తీసేస్తారు. సో ఎవరైనా వెళ్ళొచ్చు సాధన చేసుకునే వాళ్ళు. అక్కడ ఏంటంటే 64 యోగిని గణాలు, తర్వాత దశమహావిద్యలు, ఆ తర్వాత అమ్మవారి తత్వం అంతా అక్కడ ఉంది కాబట్టి, కృతయుగం నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళందరూ అక్కడ ఉన్నారనేటటువంటి ఉద్దేశంతో సాధన చేసుకోవాలని అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వెళితేనే సాధన వస్తుందని కాదు, అదొక రెస్పెక్ట్గా మనం వెళ్తాం. చుట్టాలింటికి రోజు వెళ్తాం ఎక్కడైనా
అలాగే ఇది కూడా ఏంటి, ఏదో మేము సాధన చేస్తున్నామండి అని వీళ్ళు అక్కడికి లాక్కెళ్తారు, బస్సులు వేసి తీసుకెళ్తున్నారు. అది బిజినెస్ అయిపోయింది అనమాట. అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ప్రతిసారి అక్కడ కామాఖ్య టెంపులే కాదు, అష్టాదశ పీఠాలంతా కూడా మా గురువులు వాళ్ళు ఆన్ డ్యూటీలో వాళ్ళు పంపించినప్పుడు వేద పండితులు అంతా కూడా వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని, ఇప్పటికీ వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి అక్కడ మేము పూజలు చేస్తాం కాబట్టి వెళ్తే తప్పేం లేదు. సాధకులు అందరూ వెళ్ళచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కూడా. బట్ అక్కడికి వెళితే ఏదో స్పెషల్ పవర్స్ వస్తాయి, తాంత్రిక శక్తులు వస్తాయి, అతీంద్రియ శక్తులు వస్తాయి, ఇలా పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పి భ్రష్టు పట్టి ఇచ్చేసారనమాట. మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు వాళ్ళకి ఏంటంటే తండోపతండాలుగా వెళ్ళిపోవడం అలవాటు. అలా వెళ్ళకూడదు. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే దాని వాల్యూ తగ్గిపోతుంది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక్కసారి వచ్చాడు అనుకో, ఒకసారి ప్రెసిడెంట్ గారు వచ్చారంట, రోజు వస్తే హైదరాబాద్ ఈయనేం ప్రెసిడెంట్ రా అంటాం. ఇలాగే అనమాట. అమ్మవారి గుడికి ఒకసారి వెళ్తే అమ్మవారు పవిత్రత తెలుస్తుంది, అస్మాన్ వెళ్తుంటే అమ్మవారేనా అంటాం. కాబట్టి కామాఖ్య అమ్మవారు మాత్రం చాలా గొప్ప శక్తి. దేవాలయాల మహిమ, విగ్రహాల పవర్ ఎక్కువ, ఇలాంటి పిచ్చి మాటలతో పంతులు గారులు పవర్ఫుల్ ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. ఇది దొంగపేటాలు దొంగ గుళ్ళు కట్టి అవి కాదు. దేవాలయము అక్కడ కామాఖ్య అమ్మవారు ఉంది, కామాఖ్య తత్వం అక్కడ ఉంది. ఆ అమ్మవారిని మంత్రాలతో స్తోత్రాలతో చదువుతారు, వస్తాం. మరి అక్కడ ఆ గుళ్ళో పంతుళ్ళు అంతా కూడా కోటీశ్వర్లు అయిపోవాలి కదా. మరి అమ్మవారికి పూజ చేస్తున్న వాళ్ళు పంతుళ్ళు ఇచ్చే డబ్బుతో అవుతున్నారు, అది వేరే విషయం. మామూలుగా ఇప్పుడు మంత్రతంత్ర అతీత శక్తులు వస్తున్నాయంటే అవి నేల మీద నడవకూడదు, ఒక్కొక్క పంతులు పైకి ఎగరాలి. మరి జలస్తంభనం నీళ్ల మీద నడవాలి, అగ్ని మీద నడవాలి, అవేం చేయట్లేదు కదా. అక్కడ మామూలుగా జడలో వీటిలో బిల్డప్ కోసం మామూలుగా పెంచుకుని అడుక్కునే వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు, కాషాయ బట్టలు వేసుకుని. వాళ్ళు ఏదో పాపం అక్కడెక్కడో వాళ్ళకు ఉద్యోగాలు రాక సాధువులైన వాళ్ళు ఉంటారు. చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చదువుకుంటారా అంటే చదువుకోకుండా, లేకపోతే వాళ్ళ కర్మరిచ్చా అలా అవ్వి వాళ్ళేదో పట్టుకుడి కోసం వాళ్ళు ఏవో దొంగ పెట్టాలు ఏవో చేసుకుని వస్తుంటే వాళ్ళని చూసి అబ్బా అఘోరీలు వచ్చేసారు, అబ్బా వీళ్ళు మంత్రగాళ్ళు వచ్చారు, అబ్బా సాధకులు వచ్చారు. సాధన అంటే అంత ఈజీయా అంటే పూజ మంత్రజపం చేసేస్తే సాధన అనుకుంటున్నారు. కామాఖ్య వచ్చేసి నేను కూర్చుంటాను ఇక్కడ, ఎవరికేమి హెల్ప్ చేయకుండా పరమ కఠినాత్మకుడు అయిపోయి ఓం కామాఖ్య నమః కామాఖ్య నమః కామాఖ్య నమః అని చెప్పితే అమ్మవారు ఇచ్చేస్తుందా? సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్. అది స్వామి వివేకానంద చెప్పాడు. మానవుల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించాలి, మానవుల్ని ధర్మ మార్గాన్ని నడిపించాలి, అది గురువు యొక్క లక్షణం. అందుకని దేవాలయాలకు వెళ్తే మోక్షం వచ్చేస్తుంది, దేవాలయాలు శక్తివంతమైన మీకు వచ్చేస్తాయని బోధనలు చేసేవాళ్ళు వీళ్ళకే రాదు ముందు కామాఖ్య అమ్మవారి అనుగ్రహం. కాబట్టి మనం కోరికల కోసం నీ కోరికలన్నీ తీర్చేస్తుంది అమ్మవారికి. ఏం పని పట్టలేదా? నువ్వు ఇచ్చే 10 రూపాయలు కొబ్బరికాయ, లేదా నువ్వు ఆ ఏళ్ళు ఏం చేసే దొంగ బలులు ఇచ్చేస్తే పంచ బలులు 1,50,000 2 లక్షలు ఖర్చు పెట్టేస్తే అమ్మవారు నీకు 10 కోట్లు ఇచ్చేయాలా? నెవర్ షీ విల్ డూ. ఇదమ్మా అమ్మవారు. కాకపోతే అమ్మవారు మెటాఫిజిక్స్ చాలా గొప్పది. అమ్మవారి తత్వం మనం ఇంటి నుంచే చేసుకోవచ్చు, కావాలనుకున్న వాళ్ళు మనం దర్శనం చేసుకోవచ్చు చక్కగా. అమ్మవారు మన కర్మలను బట్టి మన ప్రాప్తాన్ని బట్టి అమ్మవారు అనుగ్రహిస్తుంది. దీనికి మనం ధర్మ మార్గాన్ని నడుచుకోవాలి, అధర్మ మార్గాన్ని వెళ్ళకూడదు. పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, సహాయం అడిగినటువంటి వాళ్ళకి, హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ, వీళ్ళందరికీ సహాయ సహకారాలు చేసి మంచి మనసుతో ధర్మానికి మనం కష్టపడేటటువంటి వాళ్ళు ఆ గుడికి వెళితే తప్పకుండా వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం వస్తుంది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.